చుట్టూ పొలాలు, పచ్చని చెట్లు, మధ్యలో ఓ ప్రవహించే నది. ఆ నది పేరు జీవనది. జీవనది ఒకవైపు రామాపురం, మరోవైపు శివాపురం. రెండు ఊర్లు కేవలం నది వల్లే వేరు, కాని ఆ నదే వాళ్ల బ్రతుక్కి ఆధారం. రామాపురం వాళ్ళకి వ్యవసాయం ఎక్కువ, శివాపురం వాళ్ళకి పశుపోషణ, చిన్న చిన్న వ్యాపారాలు. ఎప్పుడూ శాంతిగానే ఉండే ఈ రెండు ఊర్ల మధ్య గొడవ మొదలైంది. ఒక సంవత్సరం వర్షాలు తగ్గిపోయాయి, జీవనది నీరు బాగా తగ్గింది. అప్పుడే శివాపురం వాళ్ళు నది మీద చిన్న మట్టి కట్ట కట్టారు. మాకు కూడా నీళ్లు కావాలి అని. ఇది చూసిన రామాపురం వాళ్ళు మండిపోయారు. మా పొలాలు ఎండిపోతాయి, ఈ నది మా ఊరి జీవితం అని. మొదట మాటల యుద్ధం, తర్వాత గొంతెత్తడం, ఆ తర్వాత చేతులు ఎత్తడం. ఒకరోజు ఉదయం నది దగ్గర కలిసిన రెండు ఊర్ల యువకులు. చిన్న మాట పెద్ద గొడవగా మారింది. రాళ్లు, కర్రలు, కత్తులు కాదు, కానీ కోపం మాత్రం ప్రాణాలు తీసేంత పెద్దది. రెండు ఊర్ల పెద్దలు ఆపాలని చూసినా వాళ్ల మాటలు ఎవ్వరూ వినలేదు. ఆ రోజు సాయంత్రం రామాపురం నుంచి రఘు అనే యువకుడు నదిలో పడి కొట్టుకుపోయాడు. అతన్ని కాపాడాలని దూకిన శివాపురం యువకుడు మల్లయ్య కూడా గాయపడ్డాడు. రఘు చావు దగ్గరికి వెళ్లిపోయాడు. అతని తల్లి నది ఒడ్డున కూర్చుని ఏడుస్తూ ఒక మాట అంది, ఈ నది మనందర్నీ పోషించింది, ఇప్పుడు మనల్ని విడదీస్తుందా? ఆ మాట రెండు ఊర్ల వాళ్ల గుండెల్లో గుచ్చుకుంది. మల్లయ్య ఆసుపత్రిలో మంచాన పడి రఘు చేయి పట్టుకుని అన్నాడు, నది కోసం కొట్టుకుందాం, కానీ నది లేకపోతే మనమే లేము. ఆ రోజు తర్వాత పెద్దలు కలిశారు. రెండు ఊర్ల యువకులు కూడా తల వంచారు. ఒక నిర్ణయం తీసుకున్నారు. నది మీద ఎవ్వరూ అడ్డుకట్ట వేయరు, నీటిని సమానంగా పంచుకుంటారు. నది సంరక్షణకి రెండు ఊర్లు కలిసి పనిచేస్తారు. నది ఒడ్డున కలిసి చెట్లు నాటారు. ఒకప్పుడు రక్తం కారిన చోట ఇప్పుడు నవ్వులు వినిపించాయి. ఈ రోజు జీవనది రెండు ఊర్ల మధ్య గోడ కాదు, ఒక వంతెన. రామాపురం, శివాపురం ఇప్పుడు వేరు ఊర్లు కాదు, ఒకే జీవితం. నది వాళ్లను విడదీయలేదు, నది వాళ్లను కలిపింది.